సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. కామ్రేడ్స్, రానున్న ఎన్నికల్లో పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో పనిచేస్తున్న ప్రింట్ మరియు పత్రికా విలేకరుల కొన్ని వార్తలు నిజాలని బహిర్గతం చేస్తూ రాస్తుంటే కొన్ని పార్టీలకు చెందిన నాయకులకు అది మింగుడు పట్టడం లేదు. ఒకవేళ తాము రాసే వార్తల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ బహిరంగ సభల్లో తాగుబోతు విలేకరులంటూ కాకాటాడుతున్న విలేకరులంటూ 10 మంది ఆడవాళ్ళతో తిరుగుతున్న విలేకరులంటూ కొంతమంది సంబోధించడం చాలా తప్పు. ఇది చట్టరీత్యా చాలా నేరము. విఘ్నత గల నాయకురాలు మన నీలావతిలో జరిగిన బహిరంగ సభలో వాళ్ళ తెలుగుదేశాన్ని అనుకూలంగా రాని పత్రికల పేర్లు ఎత్తు చూపుతూ ఒక చిక్కోలు ఎయిట్ జగదీష్పై తాగుబోతు విలేకరుని సంబోధించడం అది జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని ఆమె ఖండించకపోయి జవాబుదారీతనం చెప్పకపోతే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. ఇది బేసత్తిగా క్షమాపణ చెప్తే సరే, లేదంటే వారం రోజులు గడుస్తున్నాం. దాని తర్వాత తాము చర్యలు తీసుకోవడానికి ఎన్నికము జర్నలిస్టుల తరఫున బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీ నాయకులు తమకు మనోభావాలు దెబ్బతిన్నాయని విలేకరులు రాస్తే వార్తలు వారిపై వ్యక్తిగతంగా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. దానికి మేము చట్టానికి అతీతులం కాము. కానీ వ్యక్తిగత దోషణలు చేస్తే మాత్రం ఖబర్దార్. ఇక్కడ జర్నలిస్టు సంఘాల తరఫున తాము ఎంతటికైనా వెళ్ళేందుకు చట్టపరంగా మేము ముందడుగు వేస్తామని తెలియజేస్తున్నాం.